ఎందుకు మనకు దురంధర్ మూవీ ఒక మాస్టర్ పీస్ లాగా అనిపిస్తుంది? మీరు నోటీస్ చేశారా? సినిమా అయిపోయాక కూడా సీన్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ 1, వరల్డ్ బిల్డింగ్. డైరెక్టర్ ఆదిత్య ధర్ లెహరి బ్యాక్డ్రాప్ లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆడియన్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా కంప్లీట్ గా ఆ వరల్డ్ లో ఇమ్మర్స్ అయ్యేలాగా డిజైన్ చేశారు. సినిమా చూస్తుంటే మనం కూడా ఆ ప్లేస్ లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. రీజన్ 2, ఫైట్ సీక్వెన్సెస్ అండ్ మ్యూజిక్. హీరో కొట్టగానే విలన్ 10 feet అవతల పడేలా ఓవర్ ద టాప్ ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కడ కూడా మూవీలో ఉండవు. 90% ఆఫ్ ఫైట్స్ రియల్ లైఫ్ లో జరిగిన వాటిలానే ఫీల్ అవుతాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్నెసెసరీగా లౌడ్ గా ఉండదు. ఇన్స్టెడ్ సీన్ ఎమోషన్ ని ఎలివేట్ చేయడానికి సైలెంట్ గా వర్క్ అవుతుంది. అందుకే సినిమా చూస్తుంటే మనం మ్యూజిక్ ని ఫీల్ అవుతాం. రీజన్ నెంబర్ 3, క్యారెక్టర్ ఇంట్రడక్షన్. దురంధర్ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ డైరెక్టర్ వాళ్ళని సింపుల్ గా క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎవరితను, ఎంత డేంజరస్, ఎంత పవర్ఫుల్ అనే విషయాలు ఆడియన్స్ కి ఒక్క సీన్ తో క్లారిటీ వచ్చేస్తుంది. రీజన్ 4, స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే. దురంధర్ పార్ట్ 1 and 2 కలిపి 7 hours 23 minutes రన్ టైం. కానీ అమేజింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఆ ఫ్లోలో 10 hours రన్ టైం ఉన్నా కూడా మూవీ బోర్ కొట్టేదే కాదు. ఎందుకంటే స్టోరీ చెప్పే విధానం అలాంటి. కొన్ని మూవీస్ 2 hours రన్ టైం ఉన్నా కూడా లాగ్ అనిపిస్తాయి, కానీ స్టోరీ టెల్లింగ్ స్ట్రాంగ్ గా ఉంటే సింపుల్ స్టోరీ కూడా ఇంటెన్స్ ఫీల్ ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే మ్యాజిక్ దురంధర్ లో జరిగింది. స్టోరీ సింపుల్ అయినా ప్రెజెంటేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ సినిమాని మాస్టర్ పీస్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాయి. ఇంకా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. ఫాలో అయిపోండి.